మోక్షజ్ఞ అందరికీ సుపరిచితమైన పేరు, కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా ఎంట్రీ కూడా అవ్వలేదు. బట్ ఎంట్రీకే ఇంత గ్రాండ్ ఎంట్రీ, ఒక పెద్ద హైప్ కూడా క్రియేట్ అయిపోయింది. ఎందుకు అంటే నందమూరి వారసుడు, బాలయ్య గారి అబ్బాయి. సో అసలుకి ఈ ఎంట్రీ గురించి ఇంకా కొత్త విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మోక్షజ్ఞ అనేది అందరికి సుపరిచితమైన పేరు, అంటే బాలకృష్ణ గారి అబ్బాయి. సో అరంగేట్రం ఎప్పుడు జరగబోతుంది? ఈ బాలయ్య బాబు ప్రకటించారు నిన్న గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో. ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు బాలయ్య బాబు ప్రకటించారు వచ్చే సంవత్సరం ఎంట్రీ ఉంటుందని. అంటే కన్ఫర్మ్ అయినట్టే. ఇప్పుడు దాకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అఫీషియల్గా ఎక్కడ న్యూస్ రాలేదు కాబట్టి. అంటే ఈ ఫెస్టివల్కి అఖండ సినిమా దాంట్లో పనోరమ కింద ప్రదర్శించారు. బోయపాటి గారు, బాలయ్య బాబు, అలాగే ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారు, ఈ ముగ్గురు హాజరయ్యారు. ఆ టైంలో అడిగితే బాలయ్య బాబు చెప్పిన సమాధానం ఏంటంటే వచ్చే సంవత్సరం సినిమా ఉంటుందని. ఎందుకే ఏ సినిమా అనేది ఒక సస్పెన్స్, డైరెక్టర్ ఎవరు అనేది ఇంకో సస్పెన్స్. మరి ఈ సస్పెన్స్లోనే విడాలి. ఓకే. యాక్చువల్గా బోయపాటి గారు ఖచ్చితంగా బాలకృష్ణకు ఒక సెకండ్ ఇన్నింగ్స్లో భారీ హిట్లు, ఒక సెకండ్ లైఫ్ ఇచ్చింది అనేది బోయపాటి అని చెప్పుకోవాలి. అది ఇంత మంచి డైరెక్టర్ని ఒకవేళ మోక్షజ్ఞకి వాడుకునే అవకాశం ఉందంటారా? అంటే ఒకటండి, ముగ్గురు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు పేర్లు అనుకోవచ్చు. అంటే రాహుల్ సాంకృత్యాయన్ అని చెప్పేసి టాక్సీ వాలా సినిమా, విజయ్ దేవరకొండతో చేసిన సినిమా, అలాగే శ్యామ్ సింగ్ రాయ్ సినిమా డైరెక్టర్. రాహుల్ సాంకృత్యాయన్ ఒక లవ్ స్టోరీ చెప్పారు, అది నచ్చింది బాలయ్య బాబుకి. ఫస్ట్ సినిమా అదేని ఒక టాక్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అసలు మరి అఖండ లాంటి మెగా హిట్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి ఉండగా రాహుల్ సాంకృత్యానికి ఎందుకు ఇస్తారనేది ఒక టాకు. అయితే నిన్నైతే ఆయన క్లారిటీ ఇవ్వాల బాలయ్య బాబు, డైరెక్టర్ ఎవరనే విషయంలో మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఒకవేళ బోయపాటి ఏంటి బోయపాటితో అంటారు కదా, అఖండ 2 ఉంది, అది స్క్రిప్ట్ రెడీ అయింది, మనం ప్రకటిస్తాం అఫీషియల్గా అని చెప్పి అన్నారు. అంతవరకు కన్ఫర్మ్. అఖండ 2లో అయితే ఆయన ఉండరు. అయితే ఒకటి ఏమన్నారంటే అది ఆదిత్య 999 మ్యాక్స్ అని ఒక సినిమా కథ రాసుకున్నారు బాలయ్య బాబు. బహుశా అందులో బాలయ్య బాబు మోక్షజ్ఞ ఉండొచ్చు అనేది ఒక సమాచారం. మరి ఆ సినిమాన రాహుల్ సాంకృత్యాయన్ చేసేది, లేకపోతే బాలయ్య బోయపాటి గారే డైరెక్ట్ చేస్తారన్నది తెలియదు. అదేంటి అయితే ఫస్ట్ మూవీ అనేది చాలామందికి ఇప్పుడు వచ్చేటువంటి డెబ్యూ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ అనుకున్న స్థాయిలో కొన్ని ఆడని సినిమాలు కూడా ఉన్నాయి. అంతకుముందు చిరుత కావచ్చు, రామ్ చరణ్కి అది మంచి హిట్ అయినా సరే ఎందుకో అంతగా మెప్పించలేకపోయింది సినిమా. ఇలానే చాలా డెబ్యూ మూవీస్ కొత్త హీరోస్కి అందరికీ పెద్దగా రాలేదు. అయితే మోక్షజ్ఞ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ ఎటువంటి అంటారు? అంటే మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్ తగ్గ సినిమా అయితే బాగుంటుంది. అయితే ఒక మోక్షజ్ఞ ఉంటేనే కుదరదు, బాలయ్య బాబు కూడా ఉండాల్సిందే అనేది అభిమానుల నుంచి కూడా అనుకుంటున్నారు. కాబట్టి మోక్షజ్ఞకి హైప్ రావాలంటే అందులో బాలయ్య బాబు కూడా ఒక క్యారెక్టర్ వేయాలి అనేది. అయితే హీరోగా మోక్షజ్ఞ ఉంటాడు, విలన్గా బాలయ్య బాబు ఉంటాడు అనేది ఇంకొక టాక్. ఇవన్నీ ఊహాగానాలే. ఏదైనా కానీ అధికారికంగా ప్రకటిస్తే కానీ మనకు తెలియదు. ఒక్క విషయం ఏంటంటే, అధికారికంగా వచ్చిన విషయం ఏంటంటే వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అనేది. మరి అది ఎప్పుడు ఉంటుంది, బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా జూన్ 10వ తారీఖు ఉంటుందా, లేకపోతే ఇంకా ముందే ఉండొచ్చా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే బాలయ్య బాబు కూడా సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడితో సినిమా ఉంది, అలాగే మహితో ఒక సినిమా ఉందంటున్నారు, కథ కూడా చెప్పారంటున్నారు. మరి బోయపాటి అఖండ 2 ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్పష్టత లేదు ఎప్పుడనేది. అయితే అదిగాక మోక్షజ్ఞ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే తన బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, ఎవరన్నా అది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి యొక్క ఫ్యాన్స్ కావచ్చు, లేదా బాలయ్య ఫ్యాన్స్ కావచ్చు, లేదా మోక్షజ్ఞకి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా ఎప్పటి నుంచో ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అటువంటిది ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అసలుకి మోక్షజ్ఞ డెసిషన్ ఏమవుతుండొచ్చు? లవ్ స్టోరీ అవుతుండొచ్చు అంటారా, లేదంటే ఏదైనా సరే ఫ్యాక్షిజము, లేదంటే ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి దాని బేస్ మీద ఉంటే మీకు ఏది బెటర్ అయితే మంచిదండి? అంటే ఒకటండి, ఇప్పుడు ఏ హీరో అయినా వాళ్ళ కుమారుని లాంచ్ చేయాలంటే పిల్లలకి ఇష్టాలను పక్కన పెడతారు. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ కావాలనేది ఆ హీరో చూస్తూ ఉంటారు. చిరంజీవి గారి విషయంలో అదే జరిగింది, లేకపోతే సీనియర్ ఆర్టిస్టులు మహానటుడు ఎన్టీఆర్ గారు కానీ, మరి యాక్టర్ నాగేశ్వరరావు గారు కానీ, వాళ్ళ పిల్లల ఇంటర్వ్యూ విషయంలో వాళ్ళే కేర్ తీసుకుంటారు. ఇప్పుడు నాగార్జున ఇంటర్వ్యూ చేయాలను హిందీలో హిట్ అయిన సినిమా హీరో సినిమాకి రీమేక్గా విక్రమ్ సినిమా చేశారు. అలాగే బాలయ్య బాబు ఇంటర్వ్యూ విషయంలో కూడా బాలయ్య బాబు ఏంటంటే కొన్ని సినిమాలు చేశారు, ఎన్టీఆర్తో కలిపి చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు కాబట్టి పెద్దగా కొంత అవగాహన వచ్చేసింది అప్పటికే. కానీ చిరంజీవి గారి విషయంలో మరి చిరుత సినిమా చేశారు.
ఇట్లా కేర్ తీసుకుంటారు, ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు. పిల్లల ఇష్టాలను పక్కన పెట్టి సినిమా హిట్ అవ్వాలనేదే మెయిన్ టార్గెట్గా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మోక్షజ్ఞ ఇష్టాలను పక్కన పెట్టేస్తారు. బాలయ్య బాబు ఇష్టం మేరకే ఆ సినిమా ఉండే అవకాశం ఉంది. అది యాక్షన్ ఓరియంటెడా, లేకపోతే లవ్ కాన్సెప్ట్ తీస్తారా, లేకపోతే ఒక ఫాంటసీ సినిమా చేస్తారా, ఆదిత్య 999 మ్యాక్స్ సినిమా అనేది చూడాలి మనం. సో చూద్దాం సార్, నెక్స్ట్ ఇయర్ అనేది ఖచ్చితంగా మంచి మంచి సినిమాలు కూడా, భారీ సినిమాలు కూడా నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. 2023 అనేది నిజంగా మూవీ ఫీస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే జనవరి నుంచే స్టార్ట్ అవబోతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం అంతా మంచి మంచి పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు, చాలా సినిమాలు ఉన్నాయి. ఆ వరుసలోనే అన్ని సినిమాలు, మన బాలయ్య బాబు సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి, చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి. మరి బాలయ్య బాబు వారసుడిగా మరి మోక్షజ్ఞ ఎంట్రీ కూడా అలా గ్రాండ్గానే ఉండబోతుంది. సో చూద్దాం సార్, కరోనాలో చాలా ఆకలితో ఉన్నటువంటి ఒక మూవీ ఫ్యాన్స్ అందరికీ కూడా 2023 అనేది పూర్తి విందు భోజనం కాబోతుంది అంటారు. ఏమంటారు? అంతే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 2023 ఎలా ఉండబోతుందో చూద్దాం. మోక్షజ్ఞ ఎంట్రీ ఏ డైరెక్టర్ని వరిస్తుందో చూద్దాం. ఇదండి, నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.